ఎప్పుడూ బిజీగా ఉండే తెలంగాణ సచివాలయం వెలవెలబోతోంది. మంత్రుల ఛాంబర్లన్నీ ఖాళీగా ఉండటంతో ఈగల మోత తారాస్థాయికి చేరింది. మంత్రులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యదర్శులు అనధికార సెలవు తీసుకున్నట్లుగా ఉన్నారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే గప్చుప్ అన్నట్లుగా ఉండిపోయాయి. అర్జెంట్ ఫైళ్లకు మోక్షం లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజు డ్యూటీలు చేయాల్సిన మంత్రులు ఎందుకు రావటం లేదు? వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా, లేక చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టారా? తెలంగాణ మంత్రులకు అసలేం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం కొద్ది రోజులుగా వెలవెలబోతోంది. మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. మంత్రులెవరూ సచివాలయానికి రాకపోవడంతో ఫైళ్లు ఒకదానిపై ఒకటి పేరుకుపోతున్నాయి. మంత్రులు నిక్కచ్చిగా సచివాలయానికి వస్తేనే ఫైళ్లు కదలనంటాయి. ఇక వారు రాకపోతే సెక్రటరీలు రిలాక్స్ అయిపోయే పరిస్థితి. సచివాలయం ఇలా ఉండడానికి కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే. ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులపై పెట్టారు. కేబినెట్లో కీలక మంత్రులంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కోసం అక్కడే తిష్టవేశారు. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. అంటే నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ డ్యూటీలో బిజీగా ఉంటారు. సో అప్పటి వరకు మంత్రులు సచివాలయం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదంటున్నారు. మంత్రులు ఎలాగూ రావడం లేదు కాబట్టి మేం వచ్చి ఏం లాభం అనుకున్నారో ఏమో కానీ కొందరు సెక్రటరీలు కూడా ఫ్రెంచ్ లీవ్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యూసఫ్గూడ డివిజన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రహమత్ నగర్ డివిజన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సోమాజీగూడ డివిజన్లో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, బోరబండ డివిజన్లో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, షేక్పేట డివిజన్లో కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎర్రగడ్డ డివిజన్లో దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులు ఎన్నికల ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్ట్రక్ అయిపోవడంతో సచివాలయంలో పాలన పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అంటున్నారు.